దేశం ఏం జరిగింది, ఎక్కడెక్కడ ధర్మం కడబడ్డది, దేశం ఇబ్బందులు పాల్గొన్నది. అంటే మొత్తం మేము ఒక 2 hours దుర్గారెడ్డి సార్ రాజేంద్ర సార్ అన్నప్పుడు ఒక సంపూర్ణమైన నమ్మకం వచ్చింది సార్కు. ఇట్లాంటి వ్యక్తి ఆర్డర్కు రావడం మాకు గర్వకారణం. రాకేష్, ఒకవేళ నీకు సీట్ వస్తే ఎవరికి వచ్చినా బడ్జెట్ తప్పట్లు మాకున్న సహాయ సహకారాలు నాకు ఇస్తామని చెప్పారు. తర్వాత సార్లు చాలా సమావేశాలు జరుపుకోవడం, నా విజయంలో అట్లాంటి అజ్ఞాత వీరులు ఎవరికి కనబడే వాళ్ళు కాదు, ఎవరికి వినబడే వాళ్ళు కాదు. సుమారు 65 రోజులలోనే 30,000 మెజార్టీ. అంటే దాంట్లో ఎంతో ఇట్లాంటి వ్యక్తులు వాసుగా చెప్పినట్టు కొందరితోనే గెలవం, కొందరి సంకల్ప బలం, కొందరు జీవితాంతం శ్రమించి కూడగట్టుకున్న శక్తిని మాకు తారపోశారు. చాలా మంది ఈరోజు మా నాయకులు ఏమనుకుంటున్నామంటే మా గర్వము, మా డబ్బు, మా తెలివి మా వల్లనే గెలిచింది అనుకుంటున్నాం. కాదు, 60 ఏళ్ళ శ్రమ, 60 ఏళ్ళ తపస్సు మాకు తారపోశారు. అప్పుడే మా గుండెలన్నా ఆయుష్ వచ్చిపోసింది అధికారం. రీసెంట్ మళ్ళీ వారం రోజులు, ఒక 15 రోజుల కింద అనుకుంటాను, ప్రత్యేకంగా June 25 నాడు రవీంద్ర సార్ అంటే అప్పుడు ఎమర్జెన్సీ ఘటనలో జరిగిన మూలం ఇంటికి వచ్చి కలిసి టిఫిన్ చేసి సన్మానం కూడా చేయడం జరిగింది సార్. అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇట్లాంటి వ్యక్తుల జీవితం స్ఫూర్తి ఉండాలి. మనం మేము ఏ స్థాయిలో ఉన్నా, ఏ రంగాలలో ఉన్నా, ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది అనుకుంటున్నారు సమాజం ఇంత బలంగా, ధర్మం ఇంత దృఢంగా నిలబడటానికి కారణం రాజేంద్ర సార్ లాంటి వాళ్ళు. నిరంతరం దేశం గురించి, నిరంతరం ధర్మం గురించి, ఇప్పుడు ఫస్ట్ చెప్పినట్టు అనాథ బిడ్డల గురించి, ఎవరు లేని బిడ్డల గురించి ఒక రకమైన ఐడియాలజీ. ఇట్లాంటి వ్యక్తులు భూమిలో పుడితేనే తక్కువ. మాలాంటి వాళ్ళకు స్ఫూర్తిగా ఉంటుంది ఇట్లాంటి వ్యక్తులు. ఎప్పటికీ కూడా సారు నేర్పిన ఆశయాలు, సారు చూపించిన మార్గము ఇప్పటికీ ఆ దారిలోనే నడుస్తామని అందరికీ మళ్ళీ చదివిస్తూ సంతాప కార్యక్రమంలో ఇంత తొందరగా పాల్గొంటానని విషయంలో ఇప్పుడు కూడా మేము ఊహించలేదు. వాస్తవంగా వారు నాకు గిరి శివరాజు అన్నగానే మొదలు పరిచయం, తర్వాత సంఘ కార్యక్రమాల ద్వారా అనుబంధం ఏర్పడి అంకాపూర్లో శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టినప్పుడు వారి శిశు మందిర్కు పూర్తి స్థాయి బాధ్యులు వాళ్ళే సంఘంలో ప్రతిజ్ఞ ఉంటుంది. హిందూ ధర్మము, హిందూ సమాజము, హిందూ సంస్కృతి సంరక్షించి హిందూ రాష్ట్రం యొక్క సర్వాంగీణ మద్దతు సాధించారు. నేను రాష్ట్రీయ చంద్రశేఖర చట్టపతి కార్యక్రమం అంటూ చెప్తూ ఈ రకం నేను ఆజన్మాత్మని పాలిస్తున్నాను. నేను ఏ సంఘంలో అయితే చేరానో ఈ సంఘ కార్యాన్ని తనుమనధనపూర్వకంగా జీవితాంతం ఆజన్మాంతం చేస్తాను అని పరిణతి చెందినటువంటి సంఘ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేస్తామని. అందుకని ప్రతిజ్ఞ తీసుకోవడం అందరూ తీసుకోవచ్చు కదా, కానీ జీవితాంతం అది నెరవేర్చడం అనేది అంత సులభం కాదని అనుభవపూర్వకంగా అతనికి చెప్పిన అది కఠినమే అయినప్పటికీ కూడా ఇది నాదిగా స్వీకరిస్తే ఇది సులభమే అని చెప్పేసి రాజేంద్ర గారు అందరూ మీకు నిలిచారు. అందరికీ పనులు ఉంటాయి, వ్యక్తిగతంగా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నాకు తెలియదండి, చాలా ఇంటి సమస్యలు ఎదుర్కొంది, మీకు తెలియదండి, అది రకరకాలుగా. బట్ ఎవరైతే బాధ్యతలు తీసుకుని పని చేస్తున్నారో వాళ్ళు ఏ పని లేకుండా చేసేవాళ్ళు కాదు. అందుకని సంఘ యొక్క విద్యా సరసంఘికారులు గురువుజీ ఒక మాట 10
పనులు చేసేవాడే పదకొండు పనులు చేస్తున్నాడు. ఏ పని చేయనివాడు ఒక్క పని కూడా చేయనివాడు. అందుకని 4 పనులు ఇవిడినటువంటి వాడికే మరో పని అయినా సరే భారంగా స్వీకరించకుండా ఆనందంగా తనదిగా స్వీకరిస్తాడు. శరీరం ఎట్లా ఉన్నప్పటికీ, కుటుంబ సమస్యలు ఎట్లా ఉన్నప్పటికీ, అందరికీ ఉన్నట్టుగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఈ మధ్యలో సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా గట్టు అది కూడా మన కారణంగానే, మన ఆర్గనైజేషన్ కారణంగానే వినిపిస్తున్నటువంటి మాట నేషన్ కోసం. నా కుటుంబము, నా వృత్తి, నా ఉద్యోగము, నా శరీరము, వీటన్నిటికంటే కూడా నాకు ఒప్పగించినటువంటి ఈ సమాజ కార్యం ఇదే ప్రధానమైనటువంటిది అనే పద్ధతిలో ఒక రాజేంద్రజీ మనందరి ముందు కూడా నిలిచారు. అయితే వారు వెళ్తున్న సమయంలో మనందరి గురించి వారికి ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ బహుశా తప్పకుండా ఒకటి అనుభవం ఉంటారు వారు. కొన్ని లక్ష్యాలు వారి మనసులో కూడా పెట్టుకొని ఉంటారు. వారు సంఘానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. జయంతి సంవత్సరం ఒక సంస్థకి 100 సంవత్సరాలు పూర్తి కావడం అనేది, పైగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఇవాళ మన దేశానికే కాకుండా యావత్తు ప్రపంచానికి కేంద్ర బిందువు. కొన్ని 100 సంవత్సరాల్లో సంఘంలో పుట్టి పెరిగినటువంటి అనేక మంది కార్యకర్తలు తమ యొక్క భావజాలానికి అనుగుణంగా సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా పనిని ప్రారంభం చేశారు, పనిని వికసింపజేశారు. అందులో రాజేంద్ర గారి జీవితంలోనే సంఘంలో పుట్టారు, పెరిగారు, సంఘంలో బాధ్యతలు కూడా నిర్వర్తించుంటారు. కానీ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి విద్యావారిని మాట తీస్తే దాన్ని స్వీకరించారు. సేవారంగంలో పనిచేస్తున్నటువంటి సేవావారిని పనిచేస్తే మాట తీస్తే దాన్ని స్వీకరించారు. అలా ఇవాళ సమాజంలో వనవాస రంగం కావచ్చు, ధార్మిక రంగం కావచ్చు, కార్మిక రంగం కావచ్చు, కర్షక రంగం కావచ్చు, అనేక రంగాల్లో కూడా పనులు జరుగుతున్నాయి. నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో బట్ ఈ అన్ని రంగాల్లో కూడా ఈ శతాబ్ది సంవత్సరాల సందర్భంగా కలిసి ఒక పెద్ద శక్తిగా ముందుకు వెళ్ళాలి రాబోయేటువంటి సంవత్సరం పాటు అనేటువంటి ఆలోచనలు అనేక బయటకుల్లో సమావేశాల్లో వారు పాల్గొని ఉంటారు. ఈ తరుణంలోనే బహుశా కొంతమంది తమకు ఉపయోగించినటువంటి పనిని 10 సంవత్సరాలు పడితే కొంతమంది సంవత్సరంలో పూర్తి చేస్తారు. అట్లే బహుశా భగవంతుడు నువ్వు చేయాల్సినటువంటి పనిని ఇక పూర్తయిందిలే అని చెప్పేసి తాను స్వీకరించుంటాడు. అందుకని నేను ఊహించలే ఇంత తొందరగా రాజేంద్రజీ పోతారని చెప్పేసి. రాజేంద్రజీ మన అందరి ముందు ఉంచినటువంటి ఒక ఛాలెంజ్. స్వయం సేవక ఎవరైనా ఉంటారు కావచ్చు కదా, కానీ స్వయం సేవక జీవించడం ఎట్లా, ఇది సామాన్యమైనటువంటిది కాదు. అందుకనే సంఘ పెద్దలు అనేక మంది చెప్తుంటారు, మనం సంఘంలో ఉన్నాం కరెక్టే, సంఘం మనలో ఉన్నదా, మనం ఎన్ని సంవత్సరాలు ఈ సంఘంలో ఉన్నాం ఇది ఒక ప్రశ్న, కానీ సంఘం మనలో ఎంత ఉన్నది. బట్టి దాన్ని బట్టి అభిమతం. నేను ఇక్కడ విభాగ ప్రచారంగా వచ్చినప్పటి నుండి రాజేంద్రజీతో సంబంధం ఉంది. అనేక సంఘ కార్యక్రమాలలో మరియు విభాగ ప్రచారంగా ఉన్నప్పుడు సంఘ పనులు కావచ్చు, లేకపోతే సేవా కార్యక్రమాల్లో వివిధ క్షేత్రాలలో వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు వాళ్ళ మీద వాళ్ళతో చర్చించడం. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్లు, చాలా అనుభవం ఉన్న వాళ్ళు. ఇక్కడ ఆరుగురులో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అడిగి తెలుసుకొని తద్వారా వాటిని పరిష్కారం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఒక మార్గదర్శకంగా మాకు అందరికీ గైడ్ చేసిన పెద్దవాళ్ళు. సంఘ యొక్క ప్రార్థనలో సముత్కర్ష నిశ్రేయ ప్రత్యేకం పరం సాధనం నామ వీరవ్రతం అని ఒక 2 లైన్లు ఉన్నాయి. అంటే సంఘ కార్యకర్త సాధారణమైన మన యొక్క భాషలో చెప్పుకోవాలంటే ఆది ఆధ్యాత్మికము, ఆది భౌతికము. ఇప్పుడు జీవిస్తున్నది ఒక జీవితం. ఇది ఈ జీవితం తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో దాంట్లో కూడా మనం విజయం సాధించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా వెళ్ళే ఒక ఏదైతే స్వర్గానికి వెళ్తామంటాం, మోక్షం అంటాము,
దాన్ని సాధించాలంటే ఇక్కడ ఉన్న ఈ జీవితం ఏదైతే ఇది సక్రమంగా ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అని అంటే కేవలం మోక్షాన్ని సంపాదించుకోవటానికి, మళ్ళీ జన్మ లేకుండా ఉండటానికి మనిషి జన్మకు వచ్చాము. అయితే ఇన్ని కోట్ల మంది కూడా అట్లాంటి యొక్క జీవితాన్ని జీవిస్తున్నారా అన్నది ప్రశ్న. కాబట్టి అది ఎవరు జీవిస్తున్నారు అంటే చాలా కొద్ది మంది మట్టుకే మోక్షాన్ని సాధించడానికి గలనట్టుగా ఇప్పుడున్న జీవితాన్ని జీవించడం దాంట్లో రాజన్ గారికి ఒకరు. ఎక్కడ వారి యొక్క సంఘ కార్యం చేస్తున్నప్పుడు కానీ దీంట్లో వచ్చేది ఏం లేదు. సంఘంలో మొదటి నుంచి కూడా సంఘ పెద్దలు చెప్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ లోకి వచ్చారంటే ఉన్నది పోగొట్టుకోవడమే కానీ వచ్చేది ఏం లేదు దాంట్లో. కానీ పనిచేస్తూ ఉంటారు, ఎందుకంటే ఒక స్వార్థం ఉంది దీంట్లో. దేశం అన్నది, ధర్మం అన్నది, హిందూ ధర్మం అన్నది ఒక పెద్దది ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మనం పనిచేస్తున్నాం. అది ఆ లక్ష్యాన్ని సాధించడమే స్వార్థం అనేది. కాబట్టి దీంట్లో కొన్ని జీవితాల అందరూ కూడా అనేక మంది కార్యకర్తలు రాజశేఖర్ లాగా తన ఉద్యోగము తన కుటుంబము చూసుకుంటూ మిగతా సమయం ఇవ్వటం అన్నది ప్రచారకులు అనుకోండి, మరి ఇదే పనిగా ఉంటారు. కానీ ఒక కుటుంబం చూసుకోవాలి, తర్వాత ఇంటి తర్వాత ఉద్యోగం చూడాలి, వ్యాపారం చూసుకోవాలి, ఆ తర్వాత సమాజం గురించి కూడా టైం ఇవ్వటం అన్నది ఒక ఛాలెంజ్. అది దాని టైం మేనేజ్మెంట్ అన్నది ఎవరైతే చేస్తారో భావన ఉండొచ్చు, భావన ఒకటే సరిపోదు, దానికి మేనేజ్మెంట్ అవసరం. అలాంటి రోల్ మోడల్స్